వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వార్తల్లో ఉన్నారు. డిసెంబర్ 27 నుంచి 30వ తారీఖు దాకా 4 రోజుల పాటు గోవా, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలలో రాష్ట్రపతి గారు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 28వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని కర్వార్ నౌకాశ్రయ ప్రాంతంలో ఐఎన్ఎస్ వాక్షీర్ అనే జలాంతర్గామిలో దాదాపు 2 గంటల పాటు ప్రయాణించారు ద్రౌపది ముర్ము గారు. ఒక జలాంతర్గామిలో ప్రయాణించిన భారత 2వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు రికార్డు సృష్టించారు. అలాగే జలాంతర్గామిలో ప్రయాణించిన మొట్టమొదటి భారత మహిళా రాష్ట్రపతిగా కూడా ద్రౌపది ముర్ము గారు రికార్డు సృష్టించడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించిన ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. భారత నౌకాదళానికి చెందిన ప్రాజెక్ట్ 75లో భాగంగా మొత్తం 6 సబ్మెరైన్స్ జలాంతర్గాముల్ని తయారు చేస్తున్నారు. ఈ 6 జలాంతర్గాముల్ని కలిసి కల్వరీ క్లాస్ జలాంతర్గాములు అని పిలుస్తున్నారు. ఈ 6 జలాంతర్గాముల పేర్లు ఐఎన్ఎస్ కల్వరీ, కండేరి, కరంజ్, వేలా, వాగీర్, వాక్షీర్. ఈ వాక్షీర్ అనేది చివరి 6వ జలాంతర్గామి. ఇప్పుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామిలోనే ప్రయాణించడం జరిగింది. ఈ 6 జలాంతర్గాముల్ని ఫ్రాన్స్కి చెందిన నావెల్ గ్రూప్ అనే సంస్థ డిజైన్ చేసింది. అలాగే ఫ్రాన్స్కి చెందిన స్కార్పియన్ క్లాస్ తరగతికి చెందిన జలాంతర్గాముల డిజైన్ని బేస్ చేసుకొని ఈ 6 జలాంతర్గాముల్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 6 జలాంతర్గాముల్ని ముంబైకి చెందిన మజ్గావ్ డక్ లిమిటెడ్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. ఈ 6 జలాంతర్గాములు అనేవి డీజిల్, ఎలక్ట్రికల్ ఇంధన వ్యవస్థల మీద ఆధారపడి పనిచేస్తాయి. జలాంతర్గామి అనేది సముద్రం ఉపరితలం మీద లేదా కొద్ది లోతులో ప్రయాణిస్తున్నప్పుడు డీజిల్ ఇంజిన్స్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. అదే జలాంతర్గామి సముద్ర లోతుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ ద్వారా ఛార్జ్ చేయబడిన ఎలక్ట్రిక్ మోటార్స్ని ఉపయోగించుకొని జలాంతర్గామి అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ 6 జలాంతర్గాముల్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము గారి కంటే ముందు భారత రాష్ట్రపతిగా జలాంతర్గామిలో ప్రయాణించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ద్రౌపది ముర్ము గారి కంటే ముందు జలాంతర్గామిలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006లో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో ఐఎన్ఎస్ సింధు రక్షక్ అనే జలాంతర్గామిలో మొట్టమొదటిసారి ప్రయాణం చేయడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. భారతీయ ప్రమాణం ఇండియన్ స్టాండర్డ్ అనేది వార్తల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 3 వస్తువులకి భారతీయ ప్రమాణాన్ని ఇవ్వడం జరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది ఈ భారతీయ ప్రమాణాన్ని రూపొందించడం జరుగుతుంది. అసలు భారతీయ ప్రమాణం అంటే ఏంటంటే దేశంలో తయారయ్యే ఏదైనా ఒక వస్తువు యొక్క నాణ్యత, ఆ వస్తువు వినియోగదారులకి ఎంత సేఫ్టీగా పనిచేస్తుందనే విషయం, అలాగే ఆ వస్తువు తయారు చేసే విధానం, ప్రాసెస్ అనేది అంతా సరిగానే ఉందా లేదా అనే విషయాల మీద క్రోడీకరించుకొని BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది ఆ వస్తువుకి భారతీయ ప్రమాణాన్ని ఒక సిరీస్ ఆఫ్ నెంబర్ని కేటాయించడం జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు BIS మార్క్ భారతీయ ప్రమాణాన్ని కలిగి ఉంటే ఆ వస్తువు నాణ్యమైనదని, వినియోగదారులు ఆ వస్తువుని నమ్మకంతో కొనుగోలు చేయొచ్చని అర్థం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్కెట్లో BIS మార్క్ కలిగిన హెల్మెట్లు, BIS హాల్ మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు అమ్ముతుంటారు కదా, అవి నాణ్యమైనవి అని, వినియోగదారులు వాటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయొచ్చని అర్థం. ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం 3 వస్తువులకి భారతీయ ప్రమాణాన్ని ఇవ్వడం జరిగింది. ఆ 3 వస్తువులు ఏంటంటే 1 విద్యుత్ ట్రాక్టర్, 2 పూజ గదిలో ఉపయోగించే అగరబత్తీలు, 3 బాంబు డిస్పోజల్ సిస్టమ్, బాంబుని నిర్వీర్యం చేసే వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. విద్యుత్ ట్రాక్టర్లకు ఇచ్చిన ప్రమాణం IS 19262/2025. అగరబత్తీలకు ఇచ్చిన ప్రమాణం IS 19412/2025. బాంబు డిస్పోజల్ సిస్టమ్కి ఇచ్చిన మార్కు IS 19445/2025.
వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సు, 5th ఎడిషన్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ సదస్సు అనేది వార్తల్లో ఉంది. డిసెంబర్ 26, 27, 28 3 రోజుల పాటు ఢిల్లీలో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఈ సదస్సు అనేది జరగడం జరిగింది. 5వ ఎడిషన్కి సంబంధించి 2025 థీమ్ హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. ఈ సదస్సుకి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు అలాగే సీనియర్ అధికారులు హాజరవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ సదస్సు నిర్వహించడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే దేశ పాలనకి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం. కేంద్రం, రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిసికట్టుగా దృఢంగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి ఎవ్రీ ఇయర్ ఈ సదస్సుని కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం జరిగింది 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సు. మొట్టమొదటి సదస్సు అనేది 2022లో జూన్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగింది. రెండవ సదస్సు 2023 జనవరిలో జరిగింది. మూడవ సదస్సు 2023 డిసెంబర్లో జరిగింది. నాలుగవ సదస్సు 2024 డిసెంబర్లో జరిగింది. 5వ సదస్సు 2025లో డిసెంబర్లో జరగడం జరిగింది. 2023లో 2 సదస్సులు, జనవరిలో 1, డిసెంబర్లో 1 జరగడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఎన్టీహెచ్ అలాగే డిఎంఎస్ఆర్డిఈ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదిరింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎన్టీహెచ్ నేషనల్ టెస్ట్ హౌస్కి అలాగే డిఆర్డిఓ కింద పనిచేసే డిఎంఎస్ఆర్డిఈ డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఒక అవగాహన ఒప్పందం కుదరడం జరిగింది. ఈ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నేషనల్ టెస్ట్ హౌస్ ఏం చేస్తుందంటే దీనికి దేశం మొత్తం మీద ఉన్న ల్యాబ్స్లో ఇంజనీరింగ్ మెటీరియల్స్, దేశంలో ప్రజలు వాడే వస్తువులు అలాగే పరిశ్రమలు తయారు చేసే వస్తువులు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా ఉన్నాయా లేదా అని ల్యాబ్స్లో పరీక్షలు చేస్తూ ఉంటుంది. ఈ నేషనల్ టెస్ట్ హౌస్కి దేశం మొత్తం మీద అనేక చోట్ల ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక డిఆర్డిఓ కింద పనిచేసే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏం చేస్తుందంటే రక్షణ రంగానికి సంబంధించిన ఈ పాలిమర్స్, సిరామిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ అలాగే ఫ్యూయల్స్, లూబ్రికెంట్స్ లాంటి వాటి మీద పరిశోధనలు చేసి వాటిని మరింత నాణ్యమైన వస్తువులుగా రూపొందిస్తూ ఉంటుంది. ఈ 2 సంస్థలు, ఎన్టీహెచ్, డిఎంఎస్ఆర్డిఈ 2 సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే 2 సంస్థలకి సంబంధించిన ల్యాబ్స్, పరికరాలు, నైపుణ్యాలని ఇద్దరూ ఉపయోగించుకొని పరిశోధనలు, టెస్టింగ్లు అనేవి చేస్తారు. 2 సంస్థలు కలిసి వర్క్షాప్స్, సెమినార్స్ లాంటివి 2 కలిసి నిర్వహించి 2 సంస్థల యొక్క కెపాసిటీని పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 27వ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఖతార్ దేశంలో ఉన్న దోహాలో జరిగింది. దీన్ని నిర్వహించింది ఫిడే, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఈ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసానెలో ఉంది. ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మొత్తం 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ, 2 ఉమెన్స్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో మహిళలు, పురుషులు ఇద్దరూ పాల్గొని పోటీ పడవచ్చు. కానీ ఉమెన్స్ కేటగిరీలో కేవలం మహిళలు మాత్రమే పోటీ పడతారు. ఓపెన్ కేటగిరీలో ఈ ఇయర్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, రజతం, కాంస్యం గెలిచిన వ్యక్తులు ఎవరో చూద్దాం. స్వర్ణ పతాకం, గోల్డ్ మెడల్ గెలిచింది మాగ్నస్ కార్ల్సన్. ఇతను నార్వేకి చెందిన వ్యక్తి. రజతం, సిల్వర్ గెలిచి 2nd ప్లేస్లో ఉన్న వ్యక్తి రష్యాకి చెందిన వ్లాడిస్లావ్ అర్తెమెయు. ఇక కాంస్యం గెలిచి 3వ స్థానంలో ఉన్న వ్యక్తి భారతదేశానికి చెందిన, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇరిగేషి అర్జున్. ఇరిగేషి అర్జున్ ఈ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అవార్డు పొందడం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పతాకం గెలిచిన 2వ భారతీయుడిగా ఇరిగేషి అర్జున్ రికార్డు సృష్టించాడు.
విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అవార్డు గెలిచిన రెండో వ్యక్తి ఇరిగేషి అర్జున్. అలాగే ఉమెన్స్ కేటగిరీలో స్వర్ణం గెలిచి మొదటి ప్లేస్లో ఉన్న వ్యక్తి రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచికినా. అలాగే రెండో స్థానంలో ఉన్న వ్యక్తి చైనాకి చెందిన జూజినర్. అలాగే కాంస్య పథకం సాధించి మూడో స్థానంలో ఉన్న వ్యక్తి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోనేరు హంపి. కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పతాకం పొందడం ఇది 5వసారి. 2019, 2024లో స్వర్ణ పతాకాన్ని సాధించారు. 2023లో రజత పథకాన్ని సాధించడం జరిగింది. 2012, 2025 ఈ ఇయర్ కాంస్య పథకాలని సాధించడం జరిగింది. మాగ్నస్ కార్లసన్కి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం అందుకోవడం ఇది 6వసారి. ఇతను 2014, 2015, 2019, 2022, అలాగే 2023, ఇప్పుడు 2025 ఇతను 6 సార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతాకాన్ని సాధించి మొదటి స్థానంలో నిలవటం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 87th ఎడిషన్ ఆఫ్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది వార్తల్లో ఉంది. ఈ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగింది. ఈ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మొత్తం 5 విభాగాలు ఉన్నాయి. మహిళా సింగిల్స్, పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ అనేవి 5 కేటగిరీలు ఉన్నాయి. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఈ 5 కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన వారెవరో చూద్దాం. మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గింది ఆంధ్రప్రదేశ్కి చెందిన సూర్య చరిష్మా. పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గింది తమిళనాడుకి చెందిన రిత్విక్ సంజీవి. అలాగే మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గింది కర్ణాటకకి చెందిన సిక గౌతమ్, అశ్విని భట్. పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గింది తమిళనాడుకి చెందిన హరిహరన్ రూబెన్ కుమార్. ఇక లాస్ట్ కేటగిరీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని నెగ్గింది తెలంగాణకు చెందిన సాత్విక్ రెడ్డి, పంజాబ్కి చెందిన రాధికా శర్మ. ఈ 5 కేటగిరీల్లో విజేతలుగా వీళ్ళు నిలవడం జరిగింది.